నువ్వు మా కోసం చేసిన సాయానికి ప్రతిఫలం అందకుండానే పోయింది. ఏమీ మిగల్లేదు. అయ్యో నువ్వు బాధపడకమ్మా, నేను మళ్ళీ ఇస్తానుగా. నీకిచ్చే మనసున్నా వాళ్ళకి బాగుపడే రాత లేనట్టే కనపడుతుందమ్మమ్మా. మంగా తను చెప్పింది నిజమే కదండి. దరిద్రాన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్న ఇలాంటి నష్టజాతకురాలికి ఎంత చెయ్యాలనుకున్నా ప్రయోజనం ఉండదు. రిజల్ట్ ఉండదు. ఇలా బూడిదే ఉంటుంది. అత్తయ్య ఏంటా మాటలు? తప్పుగా ఉందిరా? తెలుస్తుందిగా ఎంత అదృష్టవంతురాలు నువ్వు పెళ్లి చేసుకున్నావో. పెద్దవాళ్ళ మాటలు వినకుండా చేసుకుంటే ఇలాగే ఉంటుంది. బుద్ధులకు తగ్గట్టే రాతులు ఉంటాయి. అవి మారాలనుకున్నా మారవు. సంపాదించేస్తారంట, మాటే పడరంట. ఏమైంది? ఆ దేవతే మీ బతుకులు ఇవి అని చూపించింది. పడరా, కష్టాలు పడు. దాన్ని చేసుకున్నందుకు నరకం అనుభవించు. నీ గతి ఇక ఇంతే. నీ కష్టార్జితం ఏమీ ఉండదు. మీ నాన్న కష్టార్జితంతోనే కడుపులు నింపుకోవాలి. తాళి కట్టేయడం కాదు, పోషించడం తెలియాలి. ఇక నోరెత్తకండి. మిగిలిన మెతుకులే తినండి. గంగమ్మ, నేను డబ్బు మళ్ళీ నీకిస్తానమ్మా. ఈ బాకీ ఎట్టా తీర్చాలో తెలియడం లేదు. కొత్త అప్పు చేయలేనమ్మమ్మ. నాకు ధైర్యం లేదు. వద్దు. చూశారుగా, మీ మనవరాలే ఒప్పుకుంది. వీళ్ళు చేతకాని వాళ్ళు. సంపాదించే దమ్ము లేదు, ధైర్యంగా బ్రతికే సామర్థ్యం లేదు. నా మీద ఆధారపడాల్సిందే, నా తిండే తినాల్సిందే. ఇద్దరు దద్దమ్మలు, దరిద్రులు. నానా ఆపరా. ఆవిడ్ని కట్టుకున్నావుగా, నీకు అంటుకుంది అదే దరిద్రం. అవును హరిగారు, మీ ఇంటి లక్ష్మీదేవి అనుకున్నాం. కాదు, జ్యేష్ఠాదేవి. కరెక్ట్.
ఛ, ఇది నా ఊహేనా? ఇలాగే జరగాలి. నిన్నంతా చీకొట్టాలి. నువ్వు ఓడాలి, నేను గెలవాలి. ఏంటి మంగా, చూసుకోవాలిగా. కొంచెం ఉంటే డబ్బులు కాలిపోయేవి. సారీ అమ్మమ్మ. అయినా శుభమా అని గంగ ఇంత బాగా పూజ చేసినా ఇలా జరిగిందంటే ఇది అశుభమే. మంగా, అవును కదండి, మీరు డబ్బిచ్చినా వాళ్ళకి ఎదిగే రాత లేదనే ఆ అమ్మవారు చెప్తున్నారు. వాళ్ళు పెట్టే వ్యాపారంలోనూ ఇలాగే చేతులు కాల్చుకుంటారని అమ్మ ఈ విధంగా చూపించింది. అంత లేదు పెద్దమ్మ గారు. అడ్డుపడే వాళ్ళు ఎంతమంది ఉన్నా మమ్మల్ని ఏమీ చేయలేరని నా చెయ్యి అడ్డేయించి ఆ తల్లి మహత్యం చూపించింది. అశుభం జరగనివ్వకుండా శుభమే జరుగుతుందని చూపించింది. మరే ఎవరెంత కుళ్ళుకున్నా మీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరనే అమ్మవారు చూపించింది. కరెక్ట్గా చెప్పారు నానమ్మ. అడ్డంకులన్నీ ఇలా వచ్చి అలా పక్కకు పోతాయని కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. అవును హరిగారు, మీ ఇంటి మహాలక్ష్మి తను పట్టిందల్లా బంగారమే అవుతుంది. అదండి విషయం. వచ్చిన వారే చెప్తున్నారు, ఇక మీకు అర్థమైపోవాలే. అర్థమై ఉంటదిలే అమ్మమ్మ. అందరికి తీర్థం ఇచ్చేయమ్మా, తాగుతారు. మంగమ్మ, సానా చేద్దాం అనుకుంటావు కదూ? అయ్యయ్యో, అదేం లేదు. అది యాక్సిడెంటల్ గానే జరిగింది. యాక్సిడెంటల్ గా జరిగినాదో ప్లాన్స్ అయితేనే జరిగినాదో తెలుసులే గాని, నీకు తెలియందేంటంటే నువ్వు పడేసినది మీ భువనమ్మ అంటే తనవు అనుకుంటున్న డబ్బుల మీద. అవి గనుక నేను పట్టుకోకుండా కాలిపోయి ఉంటే జీవితాంతం నిన్నవిడ బానిసం చేసుకుని ఉండేది. నువ్వు తప్పించుకోవడానికి వీలు లేకుండా మీ ఆయన దగ్గరుండి నీ చేత పాచి పనులు చేయించి మరీ ఆ బాగి తీర్చేవారు. అప్పటికి నీ పళ్ళు ఊడిపోతాయి, జుట్టు మెరుస్తుందనుకో. అర్థమైనదిగా? కాపాడ. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఓ ఓపుకు పడిపోతావు. చేపట్టు, తీర్థం పోస్తా.
తాగు. మంగా, ఇక ఇట్టానే నువ్వు గుటకలు మింగుతావు. నిజం రావాల్సిన నోటి నుండి చెప్పిత్తా. కమింగ్ సూన్. తీర్థం తీసుకోండి మామయ్య గారు. నీ చేత్తో ఇచ్చేది ఏది తీసుకోను. నీ డ్రామాలు నా దగ్గర కాదు. వెళ్ళా. సరే. చెప్పింది గుర్తుందిగా? నువ్వేదో నిరూపించడానికి చెప్పిన గడువు రేపటితో ముగుస్తుంది అన్నట్టు. రుజువు చేయకపోతే నీకు నువ్వుగా వెళ్ళిపోతానన్నా. మళ్ళీ ఇంకో మాట ఉండకూడదు. ఒక్క రోజే ఉంది. ఓన్లీ 1 డే. ఛాలెంజ్లు చేయడం కాదు, చేతల్లోనూ చూపించాలి. నా తమ్ముడు మొండోడు, అస్సలు ఊరుకోడు. నేను మొండిదాన్ని పెద్దమ్మ గారు. చేతల్లో చేయలేనివి మాటల్లో చెప్పను. చెప్పాను అంటే చేసేస్తానంతే. ఈ గంగా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. సరే, అది చూద్దాం. ఇంకొక్క రోజేగా. మరి ఆ రోజన్నా అవ్వనివ్వండి. గడువు తీరకముందే మాట్లాడడం దేనికి? అయ్యాక కదా అనాలి, చెయ్యలేకపోతే అనాలి. అలాగే అలాగే. ఒక్కరోజు ఎంతలోపు అవుతుంది? అలాగే. పద. ఆంటీ అటు చూడండి. మీకు అమ్మమ్మ ఇచ్చిన గిఫ్ట్ ని మంగ ఎట్టా చూస్తుందో చూడండి. మీకు ఇద్దామని చూస్తుందో, తన సొంతం ఎట్టా చేసుకోవాలా అని చూస్తుందో తెలియట్లేదు. నాకు తెలుస్తుందమ్మా, అది నాకు దక్కకుండా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. అయ్యో అవునా? మరి ఇక్కడే ఉంచడం కరెక్ట్ కాదేమో. కరెక్టే. ఇప్పుడు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఇదేదో బానే ఉండాది. ఇదే బాగుంటుంది గంగా. సదిరేస్తా, తీసుకువెళ్ళిపోతా. ఎక్కడికి? ఇది మరీ బాగుంది. నీకెందుకో? ఇవి నావి. నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. నా దగ్గర ఉండాలి. ఆగండి ఆగండి. మీరు బాలేవారే. అమ్మమ్మ చూడు, ఆ ఆంటీ డబ్బు తీసుకెళ్ళిపోతానంటున్నారు. అవునా? అమ్మమ్మ నువ్వేదో ఒకటి చెప్పు అమ్మమ్మ. ఏదో ఒకటి చెప్పేదేంటి మంగా? అమ్మమ్మ ఇచ్చింది ఆంటీకే కదా. భువనకే కదా. విన్నావుగా?
వామ్మో వీళ్ళు ప్లేట్ తిప్పేశారుగా. అయినా సరే వదలకూడదు. మంగా ఇవి నేను తీసుకెళ్తున్నాను. మీకు తెలియట్లేదు ఆంటీ, మీరు ఇలా చేయకూడదు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అబ్బా అవి భువనేశ్వర్ ఆంటీవే కదా, ఆప్తావేంటి? మళ్ళీ ఏం డ్రామా చేయాలని చూస్తున్నావు? డ్రామా లేదు, సినిమా లేదు. మీరు ఆగండి ఆగండి. వామ్మో ఇదేదో ప్లాన్ వేస్తుంది. అస్సలు దీనికి ఛాన్స్ ఇవ్వకూడదు. వదినా తీసుకుంటున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. సరే భువనా దా. ఏంటిది? అసలు ఇలాంటిదే కుదరదమ్మమ్మా. ఏయ్ ఎందుకు కుదరదు? ఇవి నా డబ్బు, నా నగలు. నీవేలే నీవేలే. మరి ఇంకేంటి? అరే ఆంటీ చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు? ఒక్క నిమిషం ఆగండి. బాగా అర్థమైంది. ఆంటీ అబ్బబ్బబ్బబ్బ! ఒక్క నిమిషం. ఏంటి మీ గొడవ? పెద్దమ్మ గారు, లక్ష్మీ పూజ అయింది ఇప్పుడే కదా. పెట్టిన లక్ష్మిని ఆంటీ ఇప్పుడే తీసుకెళ్లిపోతానంటుంది. రాత్రి నిద్ర చేయకుండా పంపించేస్తే మన ఇంటి లక్ష్మి కూడా వీటితో పాటు వెళ్ళిపోతుంది కదా. చెప్తుంటే ఆంటీ అర్థం చేసుకోవట్లేదు. తీసుకెళ్లిపోతాను అంటుంది. అదెలా కుదురుతుంది? అలాంటప్పుడు పెట్టకుండా ఉండాల్సింది. పెట్టాక ఈ పూట పంపం. రేపే. నాకు ఆ సెంటిమెంట్లు లేవండి. మాకుందండి. మా ఐశ్వర్యం మసకబారడానికి, మా ఇంటి లక్ష్మి మా గడప దాటడానికి నేను ఒప్పుకోను.